హలో అండి. వెల్కమ్ టు సుబ్బు కేఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. చాలాసార్లు వచ్చాము, కానీ ఈసారి మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ తీసామన్నమాట. ఇస్కాన్ టెంపుల్ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మొత్తం చూడండి. అప్పుడు మీకు ఇస్కాన్ టెంపుల్ కోసం మొత్తం తెలుస్తుంది. బయట నుంచి టెంపుల్ ఇలా ఉంది. బ్లూ కలర్లో ఉంది. చాలా అందంగా ఉంది. బయట నుంచి చూడ్డానికే. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది పైకి వెళ్ళడానికి దారనమాట. పైన ఒకటో ఫ్లోర్లో ఉంది ఇస్కాన్ టెంపుల్. కింద మ్యూజియం కూడా ఉంది. స్వామివారి 300కి పైగా 350కి పైగా అవతారాలు ఉన్నాయి కృష్ణయ్యవి. కింద మ్యూజియంలోకి వెళ్దాం అనుకున్నాం. అంతకుముందు ఒకసారి వెళ్ళున్నాం. దానికోసం అది కూడా కాక కృష్ణ పూజకి వేలైపోయింది. అందుకని కంగారుగా వెళ్ళిపోయామన్నమాట. ఇలా మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి. కృష్ణుడి అవతారాలు కొన్ని బయట ఉన్నాయి. లోపలికి ఫోన్ అలో చేయలేదండి. లోపల రాధాకృష్ణులను చూపిద్దాం అనుకున్నాను, కానీ అలో చేయలేదు. కానీ కన్నయ్య ఉన్నారండి. అసలు ఎంత అందంగా ఉన్నారో. రాధాకృష్ణులు అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే కదా. రాధాకృష్ణుల ప్రేమ కోసమైనా సరే, లేదంటే కృష్ణ లీలల కోసమైనా సరే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. స్వామి మాత్రం నిజంగా చాలా బాగున్నారు. ఫోన్ అలో చేయలేదు కాబట్టి మమ్మల్ని వీడియో తీయడానికి అలో చేయలేదు. పక్కనే గోవులశాల. అసలు నిజంగా చాలా అందంగా ఉంది. ప్రశాంతంగా మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడికి కృష్ణుడి టెంపుల్కి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ పూజ కూడా కాస్త వేరుగా ఉందన్నమాట. నార్మల్ గుళ్ళో చేసే కంటే ఇక్కడ చాలా వెరైటీగా ఉంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అడ్రస్ ఎక్కడ ఏంటి అంటే రాజమండ్రిలో. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను కదా, మహాకాళేశ్వరాలయం టెంపుల్. దాని దగ్గర నుంచి కొంచెం దూరంలోనే ఉంది. అలా చూసినా కూడా మనకి ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరి కోసమైనా, కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇస్కాన్కి వెళ్ళండి, దర్శించుకోండి. లోపలికి మాత్రం ఫోన్స్ అలో చేస్తున్నారు, కానీ వీడియో తీయడానికి అవ్వట్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.